కోవూరులో నిన్న శాంతినగర్లోని సాయిబాబా గుడిలో జరిగిన గొడవ విషయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కోటంరెడ్డి సర్వేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన కోవూరు శాంతినగర్లో మీడియా సమావేశం నిర్వహించి మాకు ఉన్న చిన్న వ్యక్తిగత కారణాల వల్ల చిన్న గొడవ జరిగిందని, అది పార్టీకి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధం లేదని తెలిపారు. ఈ గొడవ రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేదని, ఎవరూ కూడా దీనిని రాజకీయం చేయొద్దని తెలిపారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మా గుడికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు సర్వేష్ రెడ్డి. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన అండి. ఫలానా ఇక్కడ శాంతినగర్లో సాయిబాబా గుడి దగ్గర కొద్దిగా వాగ్వాదంలాగా జరిగింది. ఈ వాగ్వాదానికి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఇక్కడ టీడీపీ పార్టీకి కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఏందనంటే ఫలానా ఒక సిచ్యువేషన్ దగ్గర ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల కొద్దిగా పెరగడం జరిగింది వాగ్వాదం అనేది. అందువల్ల ప్రశాంత్ రెడ్డి గారికి ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఎప్పుడు ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయండి, మీకు ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా మేము అనుకూలంగా మీకు ఎక్కడికి రావాలన్నా కానీ మీకు ఇబ్బంది లేకుండా సహకారాలు అందిస్తామని స్టార్టింగ్లోనే చెప్పారు. ఆ రోజు గుడి ఓపెనింగ్కి కూడా ప్రశాంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఫస్ట్ నుంచి ప్రశాంత్ రెడ్డి గారి కోసం మేము ఇక్కడ కష్టపడి పనిచేసిన కార్యకర్తల్లో నేను కూడా ఒకడిని. ఈరోజు ఆ వాగ్వాదం జరగడం వల్ల ఇది చాలా బాధగా జరిగింది, చాలా ఇదిగా జరిగింది. ఇది రాజకీయానికి పార్టీలకి సంబంధం లేదండి. దీన్ని దయచేసి ఎవరు పార్టీలుగా పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఏం అనుకోవద్దు. దయచేసి అందరు సహకరించండి. బాబా గుడిని కష్టపడి కట్టుకొని ఈరోజు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కష్టపడి చేస్తున్నాము. మీరెవరైనా సహకారం ఇవ్వాలి అని అనుకుంటే మీరు వచ్చి ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరిది కాదు, ఎవరిది సొంతది కాదు. ఇది 10 మందికి ఉపయోగపడేదే. ఇది మీరు ఎప్పుడైనా రావచ్చు. జనాలు అందరికీ తెలుసు ఇక్కడ కూడా ఎవరు ఏందనేది, ఎంత కష్టపడుతున్నారనేది. దయచేసి దీన్ని మాత్రం ఎవరు రాజకీయంగా రుద్దొద్దండి. ప్రశాంత్ రెడ్డి గారు మాకు అనుకూలంగా ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా రండి అని చెప్పారు. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడడం, పిలిపించడం అన్నీ జరిగింది. ఈ సిచ్యువేషన్ మీద దీన్ని ఎవరు రాద్ధాంతం చేయొద్దండి దయచేసి. జరిగిన సంఘటన ఒక ఇష్యూ మీద వాళ్ళకి మాకు పర్సనల్గా జరిగిన విషయమే కానీ ఇట్లా ప్రశాంత్ రెడ్డి గారి మీటింగ్కి కానీ వాళ్ళు వచ్చిన దానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. మేడం పార్టీకి మేడం అన్నీ చెప్పేసి మీకు ఏ సహకారాలు కావాలన్నా అందిస్తామని చెప్పేసి వెళ్ళారు. ఇది అక్కడ ఒక విషయం వల్ల మాట పెరగడం వల్ల అతనికి నాకు విధితో జరగడం జరిగింది. అందువల్ల ఇదైంది. అది అక్క కూడా తర్వాత పిలవనంపించి దీన్ని పరిష్కారం ఏంది అనేది కూడా మాట్లాడింది. దీన్ని ఎవరు ఇంకా దయచేసి మాత్రం ఇష్యూని పెద్దది చేయొద్దు. వాగ్వాదం జరిగిందనే లేదని వాగ్వాదం జరిగింది. నిన్న కొన్ని పర్సనల్ రోడ్డు మీద కొన్ని విషయాలు గుడి దగ్గరికి వచ్చిన దానివల్ల పర్సనల్ వ్యవహారాలు జరిగినాయి. దానికి ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. కానీ కొంతమంది ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధం, వాళ్ళే చేయిస్తున్నారు ఇట్లా కావాలని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. సో ఇది ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఇక్కడ కొంతమందికి మాకు జరిగిన విభేదాల వల్ల జరిగింది. ఇది అంత మించి పర్సనల్ ఇష్యూలా జరిగింది, విభేదాలు తప్ప ఇంకా అంత మించి ఇంకేం లేదు. అది పార్టీ గొడవలకి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని నేను పార్టీలో పనిచేసినోడనే, తిరిగినోడనే, అందరికీ తెలుసు. ఇక్కడ దయచేసి దీన్ని ఎవరు ఇంకా ముందుకు తీసుకెళ్లొద్దు. దీన్ని ఇక్కడతో ఆపేసేయడం మేలు. బాబా వారు ఎప్పుడు అందరికీ సహకరిస్తారు, మంచి చేయాలనే ఇదిగా ఉంటారు ఎప్పుడు. దయచేసి దీన్ని ఎవరు ఇంక ఇది చేయొద్దండి. మా గుడిలో ఇట్లా జరగటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ఎంతో భక్తి శ్రద్ధలతో గుడి చేసుకుంటున్నాము. ఇది వాళ్ళ పర్సనల్ సమస్యల్లో బయట జరిగి అక్కడ లోపల గుడిలోకి వచ్చి ఇట్లాంటి ఇష్యూస్ జరగాల్సి వచ్చింది. అంతేగాని ప్రశాంత్ రెడ్డి గారికి వాళ్ళకి పార్టీలకి ఎలాంటి సంబంధమే లేదు. ఆమె మాకు ఇంకా సహకారం అందించింది. ఆమె మా గుడికి 3 సార్లు వచ్చింది. ఆమె వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ఈరోజు పిలిపించి జరిగిందని అంటే అది ఎవరో బయట వాళ్ళు చేశారు, గొడవలు జరిగిపోయినాయి, అంత మీడియాకి వచ్చేసింది అది. అంతేగాని మాకు పార్టీకి ఆమెకి ఎలాంటి సంబంధమే లేదు. గుడి మాత్రం మేము జరగాలని మేము కోరుకున్నది. అంతేగాని ఎవరి మీద కక్షలు సాధింపులు ఏమి లేవు. ఎవరైనా దయచేసి అందరూ రావచ్చు. 10 మంది కోసం కట్టి మేము కష్టపడుతున్నాం. అంతవరకే. మాకు కక్షలు సాధింపులు పార్టీలు అవన్నీ లేవండి. మాకు రాజకీయంగా అసలు లేదు.
ఇది రాజకీయంగా పోయింది. అది అంత అవతల రాజకీయాలు జరిగిపోయినాయి, అంతేగాని మా వల్ల ఏం జరగదు. మేము ఆమెకి ఎప్పుడు సపోర్టే, ప్రశాంతి గారికి మేము సపోర్ట్ ఎప్పుడు. అదేనండి నేను చెప్తాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.